విజయసాయి రెడ్డి సొంత పార్టీ వ్యూహం. తెర వెనుక కథ ఇదేనా? రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని చెప్పడం ఒక స్ట్రాటజీ, రాజకీయ పార్టీ పెడుతున్నాను అని చెప్పడం మరో స్ట్రాటజీ, తన రాజకీయ పార్టీపై ఎవరూ నోరెత్తకుండా చేయడం ఇంకో స్ట్రాటజీ. ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టుకున్న విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్టులు వస్తాయో ఊహించడం కష్టం. తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి నుంచి వచ్చిన ఒక సడన్ అనౌన్స్మెంట్ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తుంది. నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అంటూ ఆయన ప్రకటించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ నడుస్తుంది. అసలు విజయసాయి రెడ్డి సొంత పార్టీ పెట్టేంత సాహసం చేయడం వెనుక ఎవరున్నారు? ఈ పరిణామాల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? విజయసాయి రెడ్డి అంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడం వెనుక అసలు సూత్రధారి బీజేపీనే అని ప్రొజెక్ట్ చేయడంలో చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎవరిని అడిగినా విజయసాయి రెడ్డి వెనుక ఉన్నది బీజేపీనే అనే సమాధానం టక్కున వినిపిస్తుంది. ఈ రకమైన పొలిటికల్ ప్రచారాన్ని స్క్రీన్ ప్లే ప్రకారం నడిపించడంలో చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించారు. మరి ఈ వ్యవహారంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డికి ఉన్న ఒకే ఒక్క పొలిటికల్ అసైలం, రాజకీయ ఆశ్రయం బీజేపీ మాత్రమే. మోదీ, అమిత్ షా అంటే విజయసాయి రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉంది. బీజేపీ పట్ల ఆయనకు ఎప్పుడూ సాఫ్ట్ కార్నరే ఉంది. విజయసాయి రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నా, ఎలాంటి ప్రచారం నడుస్తున్నా అదంతా చివరికి తమకే లాభం చేకూరుస్తుందని బీజేపీ భావిస్తుంది. అందుకే కేంద్ర పెద్దలు సైలెంట్ గా ఉన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ పెడితే ప్రధానంగా వైసీపీ లేదా టీడీపీ ఓట్లను చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే అది టీడీపీకి, అల్టిమేట్ గా కూటమికి లాభం చేస్తుంది తప్ప నష్టం చేయదు. అంటే బీజేపీకి లాభమే. ఈ మొత్తం ఎపిసోడ్లో ఘోరంగా నష్టపోతున్నది మాత్రం వైసీపీ మాత్రమే. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకే గండిపడనుంది. అయినప్పటికీ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కారణం A1, A2 బంధం. సిబిఐ కేసులలో జగన్ A1 అయితే విజయసాయి రెడ్డి A2. జగన్ రాజకీయ, వ్యక్తిగత గుట్టంతా విజయసాయి రెడ్డికి క్షుణ్ణంగా తెలుసు. ఈ తరుణంలో విజయసాయి రెడ్డిని ఏమాత్రం చిరాకు పెట్టినా, ఆయన ఎదురుదాడికి దిగితే జగన్ తీవ్ర ఇబ్బందుల్లో పడడం ఖాయం. ఆ కేసులు, అరెస్టుల భయం వల్లే జగన్ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా గప్చుప్ గా ఉండిపోయారు. విజయసాయి రెడ్డి ధైర్యం ఏంటి? నెగ్గుకు రాగలరా? టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ లాంటి బలమైన పార్టీలు ఉన్న ఏపీలో విజయసాయి రెడ్డి నెగ్గుకు రాగలరా? ఆయనకు ఉన్న ధీమా ఏంటి? విజయసాయి రెడ్డి ఊరికే ప్రకటన చేయలేదు. ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. సొంతంగా సోషల్ మీడియా వింగ్, యూట్యూబ్ ఛానల్స్, వీలైతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. వీటి ద్వారా ప్రభుత్వంపై, ప్రతిపక్షంపై ఒకేలా విరుచుకుపడనున్నారు. పైగా గతంలో వైఎస్ జగన్ ప్రతి అడుగు వెనుక ఉన్నది తానే అనే గట్టి నమ్మకం విజయసాయి రెడ్డిది. జగన్ అధికార పీఠంపై కూర్చున్నారంటే కారణం తానే అన్న ధీమా విజయసాయి రెడ్డిది. జగన్ కు సీఎంను చేయడం కోసం ఐపాక్ టీంను నడపడం, జగన్ సొంత పత్రిక సాక్షిలో స్టోరీలు ప్లాన్ చేయడం, జగన్ ఎక్కడ సభ పెట్టాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలన్నిటినీ వెనుకుండి నడిపించింది విజయసాయి రెడ్డిని. బాటం లైన్ ఏంటంటే, నాడు జగన్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన వ్యూహాలు నా దగ్గర ఉన్నప్పుడు నేనే సొంతంగా పార్టీ పెట్టి ఎందుకు నెగ్గలేను అనే ఆత్మవిశ్వాసమే విజయసాయి రెడ్డిని ఈ కొత్త పొలిటికల్ జర్నీ వైపు నడిపిస్తుంది.